అస్సలు ఈ సమ్మర్‌లో బయటికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. అసలు ఎంత ఎండలున్నాయంటే అసలు ఫుల్ దాహం వేస్తుంది. ఎంత వాటర్ తాగినా కూడా ఈ సమ్మర్‌లో అస్సలు దాహం అనేది తీరట్లేదు. మంచిగా ఇంట్లోనే న్యాచురల్‌గా చేసుకున్న ఒక ఫ్రూట్ జ్యూస్ తాగాలనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే ఇక మొదలెడదామా? హే టెక్కీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. ఈరోజు మీ అందరికీ సమ్మర్‌లో ఎంతగానో యూస్‌ఫుల్ ప్రొడక్ట్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటో చూసేద్దామా? అగారో పోర్టబుల్ బ్లెండర్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఈ అగారో పోర్టబుల్ బ్లెండర్‌ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాం. ప్యాకేజింగ్ అయితే చాలా బావుంది. డ్యామేజ్ అవ్వకుండా బాగా ఉంది. దీని లోపల ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాము. ఒక పోర్టబుల్ బ్లెండర్ వచ్చింది. యూజర్ మాన్యువల్ జార్‌లో ఉంది. ఒకసారి తీసి చూద్దాము. ఇంకా యూజర్ మాన్యువల్‌లో మనకు ఇన్‌స్ట్రక్షన్స్, వారంటీ డీటెయిల్స్ కూడా అక్కడే ఇచ్చారు. ఇంకా ఒక యూఎస్‌బీ-సి కేబుల్ ఉంది. బ్లెండర్ యొక్క బేస్ అండ్ లిడ్ మెటీరియల్ స్టీల్, జార్ యొక్క మెటీరియల్ గ్లాస్, క్వాలిటీ మెటీరియల్, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ పోర్టబుల్ బ్లెండర్ యొక్క లిడ్ని మనం ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఈ గ్లాస్ జార్ని కింద బేస్తో డిటాచ్ చేయొచ్చు. తర్వాత మనం ఈ బ్లెండర్ని యూజ్ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ జార్ని టైట్గా ఫిక్స్ చేయాలి. టైట్‌గా ఫిక్స్ చేసిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. దీంట్లో ఫ్రూట్స్ వేసి ఈ బ్లెండర్ ఎలా బ్లెండ్ చేస్తుందో ఒకసారి చూసేద్దాం. ఈ బ్లెండర్‌ని ఆన్ చేయాలంటే ఈ పవర్ బటన్‌ని 2 సెకండ్స్ హోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఈ బ్లెండర్‌ని ఇలా షేక్ చేయాలి. ఎందుకంటే పైనున్న ఫ్రూట్స్ కిందవన్నీ మిక్స్ అవ్వడం కోసం అలా షేక్ చేయాలి. ఈ బ్లెండర్‌లో టోటల్‌గా 6 షార్ప్ బ్లేడ్స్ ఉన్నాయి. ఈ బ్లెండర్ యొక్క కెపాసిటీ 450 ఎంఎల్. ఈ బ్లెండర్‌లో మనం ఐస్‌ని కూడా క్రష్ చేసుకోవచ్చు. కానీ ఐస్‌ని క్రష్ చేయాలన్నప్పుడు ఆ పవర్ బటన్‌ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఐస్ అనేది క్రష్ అవుతుంది. ఇది కరెక్ట్‌గా 45 సెకండ్స్‌కి ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. కావాలంటే మనం మధ్యలో కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 6 సెకండ్సే ఉంది. ఇది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిన తర్వాత మనం గ్లాస్‌లోకి షిఫ్ట్ చేసి ఎలా బ్లెండ్ చేసిందో ఒకసారి చూసేద్దాము. ఇప్పుడు ఓపెన్ చేసి గ్లాస్‌లో వేస్తాను. చూడండి ఎంత బాగా బ్లెండ్ చేసిందో. ఈ బ్లెండర్‌లో 6 డిఫరెంట్ ఫ్రూట్స్‌ని వేసి ఎలా బ్లెండ్ చేస్తుందో ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను స్ట్రాబెర్రీ వేస్తున్నాను. తర్వాత మస్క్ మిలాన్ వేస్తున్నాను, అంటే కర్బూజా. అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ మిలాన్ వేస్తున్నాను. వాటర్ మిలాన్ తర్వాత కివి వేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్‌గా వేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్ వేద్దాము. నెక్స్ట్ కొన్ని గ్రేప్స్ వేస్తున్నాను. వేసిన తర్వాత అన్నీ మనం లిడ్‌తో క్లోజ్ చేసుకుంటున్నా. క్లోజ్ చేసి ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఇలా షేక్ చేయాలి కదా! ఎందుకంటే అన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి షేక్ చేయాలి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్‌గా 45 సెకండ్స్‌కి ఆఫ్ అయిపోతుంది కదా! నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఆఫ్ అయిపోయిన తర్వాత గ్లాస్‌లో వేసి ఎలా బ్లెండ్ చేసిందో ఒకసారి చూసేద్దాము. చూస్తుంటే బాగా బ్లెండ్ చేసినట్టే అనిపిస్తుంది. ఒక్కసారి మనం గ్లాస్‌లో వేసినప్పుడు ఎంత మటుకు బ్లెండ్ చేసిందో అర్థమవుతుంది.
ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్లాస్‌లోకి వేద్దాము. చూడండి ఫైన్‌గా బ్లెండ్ చేసింది కానీ అక్కడక్కడ గ్రేప్సో మరేంటో ఒక 3 పీసెస్‌ని ఇది బ్లెండ్ చేయలేదు సరిగ్గా. ఈ బ్లెండర్‌ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఫ్రూట్స్‌ని ఎలా అయితే బ్లెండ్ చేస్తామో సేమ్ అలానే కొన్ని వాటర్ వేసి బ్లెండ్ చేయాలి. ఇది స్టాప్ అయిపోయినాక వాటర్ తీసేసి ఎలా క్లీన్ చేసిందో ఒకసారి చూసేద్దాము. చూడండి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వాటర్‌ని గ్లాస్‌లోకి వేస్తున్నాను. చూడండి ఎంత బాగా క్లీన్ చేసిందో. ఈ బ్లెండర్‌కి ఛార్జింగ్ ఎలా పెట్టాలో ఒకసారి చూసేద్దాము. ఈ బ్లెండర్‌ని 2-2.5 అవర్స్ ఛార్జ్ పెడితే ఫుల్ ఛార్జింగ్ అనేది అవుతుంది. ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత 20-25 బ్లెండ్స్ వరకు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లెండర్‌లో ఛార్జింగ్ అయిపోతే 10 టైమ్స్ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. అదే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు రెడ్ లైట్ వస్తుంది. అదే ఫుల్ ఛార్జింగ్ అయిపోతే వైట్ లైట్ అనేది వస్తుంది. మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఈ బ్లెండర్‌ని యూజ్ చేసుకోలేము. ఈ బ్లెండర్ యొక్క బేస్ అండ్ జార్ సరిగ్గా కనెక్ట్ చేయకపోతే 5 టైమ్స్ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. అదే సరిగ్గా కనెక్ట్ చేస్తే వైట్ లైట్ 5 టైమ్స్ బ్లింక్ అవుతుంది. ఈ అగారో పోర్టబుల్ బ్లెండర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే ఈ బ్లెండర్ యొక్క క్వాలిటీ, మెటీరియల్, ఫినిషింగ్ చాలా బాగుంది. ఫ్రూట్స్ని కూడా చాలా త్వరగా అండ్ ఫైన్గా బ్లెండ్ చేసేస్తుంది. కాన్స్ విషయానికి వస్తే ఈ బ్లెండర్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ ఉంది అన్నదానికి ఏదన్నా ఇండికేషన్ లాంటిది ఇచ్చింటే బాగుండని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ బ్లేడ్స్ కంటే కిందకి మనం ఫ్రూట్స్ వేస్తే ఈ బ్లెండర్ 5 సెకండ్స్లో స్టాప్ అయిపోయి 3 టైమ్స్ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది అని మనకు యూజర్ మాన్యువల్లో ఉంది. కానీ నాకు ఎటువంటి ఇండికేషన్ అనేది ఇది ఇవ్వలేదు. ఇంకొకటి దీంట్లో మనం ఓవర్లోడ్ చేస్తే ఫ్రూట్స్ ఆల్టర్నేటివ్గా రెడ్ అండ్ వైట్ లైట్ బ్లింక్ అవుతుందని యూజర్ మాన్యువల్లో ఉంది. అది కూడా నాకు ఎటువంటి ఇండికేషన్ ఇవ్వలేదు. దీని ఇలా షేక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా బ్లెండ్ చేసేసింది ఫ్రూట్స్ అనేది. ఇది వర్త్ కాదా అంటే ఇది వర్త్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు బడ్జెట్ ఫ్రెండ్లో ఉంది. క్వాలిటీ, మెటీరియల్, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్రూట్స్ని కూడా చాలా బాగా బ్లెండ్ చేసేస్తుంది. అగారో పోర్టబుల్ బ్లెండర్ ఒక ప్రైస్ 2199. నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కమెంట్. దిస్ ఈస్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.